ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి తెలియాలి. మన దేశంలో ఉన్న అన్ని మీడియా ఛానళ్లు ప్రజెంట్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాయి. ముందుగా మీరు ఈ వీడియోను చూడండి. రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఇంట్లో కాలిపోయి ఉన్న డబ్బు. దీని పూర్తి వాల్యూ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుంది. చూసారా నోట్ల కట్టలు ఏ విధంగా కాలుతున్నాయో? ఇదంతా బ్లాక్ మనీ. ఇది ఎగ్జాక్ట్గా ఎంత అనేది తెలియదు, బట్ చాలా రిపోర్ట్స్ ప్రకారం మాత్రం 15 కోట్లు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ డబ్బు ఎవరి దగ్గర దొరికింది అనే విషయం. ఇప్పుడు మీలో చాలామంది ఈ డబ్బు ఏదైనా పొలిటీషియన్ ఇంట్లో, ఏదైనా రౌడీ ఇంట్లో దొరికింది అనుకుంటారు. కానీ కాదు, ఈ డబ్బంతా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఇంట్లో దొరికింది. యాస్, మీరు విన్నది నిజమే. మన దేశ న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నతమైన హైకోర్టు జడ్జి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇంట్లో ఇంత డబ్బు దొరికింది. ఇంట్రెస్టింగ్లీ ఈ డబ్బంతా కూడా ఆ హైకోర్టు జడ్జి ఇంట్లో ఉండే పని మనిషి రూమ్లో దొరికాయి. జడ్జిలు అంటే ఒక రకంగా బాగా పవర్ఫుల్ వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద ఇల్లును అలాట్ చేస్తారు. ఆ ఇంట్లో పని వాళ్ళు, గార్డెన్ చూసుకునే గార్డెనర్స్ కూడా ఉండడానికి సపరేట్ రూమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ రూమ్స్లో ఇంత డబ్బు దొరికింది. బై ద వే, ఇదంతా వెలుగులోకి ఎలా వచ్చింది అంటే ఈ జడ్జి గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో వెంటనే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ మంటల్ని ఆర్పుతుండగా వాళ్ళకు ఈ డబ్బు దొరికింది. ఇప్పుడు జడ్జి ఇంట్లో ఇంత డబ్బు దొరకడం మన దేశంలో సెన్సేషన్గా మారింది. అండ్ మన దేశ జ్యుడిషియరీ సిస్టమ్ పైన అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే 15 కోట్ల రూపాయల్ని ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జ్ తన జీవితంలో సంపాదించలేడు. ఈ యశ్వంత్ వర్మ మొన్నటి వరకు ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా పనిచేసేవాడు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇతన్ని రీసెంట్గానే ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపైన కూడా ఇప్పుడు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అయితే ఈ వ్యక్తి 2023 సమయంలో బాగా పాపులర్ అయ్యాడు. ఎందుకంటే ఇతను ఆ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను చెప్పాడు, దేశంలో యూపీఐని ఇంట్రడ్యూస్ చేయడం చాలా మంచి ఆలోచన, దీనివల్ల అవినీతి తగ్గుతుంది, బ్లాక్ మనీ సమస్య కూడా తగ్గుతుంది అని చెప్పాడు. ఇన్ని నీతులు చెప్పిన వాడే ఇంట్లో దాదాపు 15 కోట్ల కంటే ఎక్కువ డబ్బుని కుప్పగా పెట్టుకుని కూర్చున్నాడు. మరి ఇంత డబ్బు మనోడికి ఎక్కడి నుంచి వచ్చింది కావచ్చు? ఇక్కడ అందరూ అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఒక హైకోర్టు జడ్జి యొక్క నెల జీతం దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఉంటుంది. ఇంత తక్కువ శాలరీతో ఇతను 15 కోట్ల రూపాయలని ఎలా కలెక్ట్ చేశాడు? నెలకు 2 లక్షలు సంపాదించే వ్యక్తి 10 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా దాచినప్పటికీ 2 కోట్లు కలెక్ట్ చేయలేడు. అలాంటిది 15 కోట్ల రూపాయలు మనోడికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్టింగ్లో డబ్బులు దొరికాయి అని చెప్పారు. ఆ తర్వాత మాకు దొరకలేదు అని చెప్పారు. ఆ తర్వాత మీడియా వాళ్ళు గట్టిగా అడిగితే అవునండి డబ్బులు మాకు దొరకలేదు అని మేము చెప్పలేదు అంటున్నారు. అంటే ఈ కంప్లీట్ ఇన్సిడెంట్ని ఒక రకంగా తొక్కేయాలి అనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసింది ఎవరు ఏంటి అనే విషయం మనకు తెలియదు. బహుశా భవిష్యత్తులో దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగితే మనకు తెలిసే అవకాశం ఉంది. ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా అన్యాయం జరిగితే మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం. మీ అందరికీ తెలుసు బయట ప్రజల్లో పోలీస్ పైన ఎటువంటి ఒపీనియన్ ఉంది అనేది. చాలా మట్టుకు పోలీసులు అవినీతికి పాల్పడతారు. ఆ తర్వాత మనకు ప్రాబ్లం వస్తే లాయర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళేమైనా మనకు న్యాయం చేస్తారు అని. అక్కడ కూడా అవినీతికి పాల్పడే లాయర్స్ కొంతమంది ఉంటారు. ఫైనల్గా తీర్పునిచ్చేది ఈ జడ్జిలు. అలాంటి జడ్జిలను కూడా డబ్బులు పెట్టి కొనేయచ్చు అంటే ఇక సామాన్య ప్రజలకి న్యాయం ఎక్కడ అంతుంది చెప్పండి? మీ అందరికీ పూణేలో జరిగిన కార్ యాక్సిడెంట్ విషయం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మే 19, 2024 రోజున వేదాంత్ అగర్వాల్ అనే ఒక 17 సంవత్సరాల బాగా డబ్బున్న కుర్రాడు తన దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ పోర్షే కార్ని వేగంగా నడిపి బైక్పై వెళ్తున్న 2 ఐటీ ప్రొఫెషనల్స్ని గుద్ది అక్కడే చంపేశాడు. వీని పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి దగ్గరికి తీసుకెళ్తే వీడికి ఎటువంటి శిక్షలు వేశారో తెలుసా? రోడ్ యాక్సిడెంట్ టాపిక్ పైన 300 వర్డ్స్తో ఒక ఎస్సే రాయాలంట. అండ్ ట్రాఫిక్ పోలీస్తో 15 రోజుల పాటు పనిచేసి వాళ్ళకు హెల్ప్ చేయాలి. అండ్ వీడికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి అంట. ఒక బాగా బలిసిన ఫ్యామిలీకి చెందిన కుర్రాడు తప్ప తాగి 2 అమాయకుల్ని చంపేస్తే అలాంటి దుర్మార్గుడికి జడ్జి వేసిన శిక్ష ఎస్సే రాసి 15 రోజుల పబ్లిక్ సేవ చేయాలి అంట.
నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత పెద్ద ఇన్సిడెంట్లో కూడా ఇలాంటి శిక్షలు వేశారు అంటే ఆ అబ్బాయి ఫ్యామిలీ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు జడ్జికి కావలసిన డబ్బులు ఇచ్చి ఏమైనా మేనేజ్ చేశారా అని. ఏమో అలా జరిగి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ఈ జడ్జి దగ్గర ఇంత డబ్బు దొరకడంతో మనోడు ఖచ్చితంగా అవినీతి చేసే ఇలా సంపాదించాడు అని ప్రజలు చెబుతున్నారు. మరికొంతమంది సార్కాస్టిక్గా చెప్పేది ఏమిటంటే, పోలీసులకు లాయర్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మనం డైరెక్ట్గా జడ్జినే కొనేసే అవకాశం ఉన్నప్పుడు అంటున్నారు. నిజమే కదా మరి. ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేదే ఈ జడ్జిలు. వీళ్ళకే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే వీళ్ళు మనం చెప్పినట్టుగా తీర్పు ఇస్తారు అన్నప్పుడు పోలీసులకు లాయర్లకు మనం భయపడాల్సిన అవసరం ఏముంది. ఈ పూర్తి ఇన్సిడెంట్ పబ్లిక్ అవ్వడంపై డైరెక్ట్గా సుప్రీంకోర్టే ఇందులో ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు చెప్పేది ఏమిటంటే, ఈ కేసుని వదిలేది లేదు. ఈ కేసుని మనం వదిలేస్తే ప్రజలకు దేశ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతుంది. కాబట్టి దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు విషయాలు పబ్లిక్కి తెలియజేయాలి అని చెప్తుంది. అయితే దీనిపై ఈ యశ్వంత్ శర్మ చెప్పేది ఏమిటంటే, నన్ను ఎవరో కావాలని ఇరికిస్తున్నారు, ఈ డబ్బు నాది కాదు, ఈ డబ్బు నా ఇంట్లో ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమనేది మీకే తెలియాలి. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇంకో అప్డేట్ ఏమిటంటే, ఈ యశ్వంత్ వర్మని తన డ్యూటీ నుంచి కంప్లీట్గా దూరం చేసేశారు. ఇతని పైన ప్రజెంట్ పెద్ద అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఇతను న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి పనులు చేయరాదు అని టెంపరీగా సస్పెండ్ చేశారు. ఇంట్రెస్టింగ్లీ ఇంకో విషయం ఏమిటంటే, ఇతన్ని రీసెంట్గానే ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇతన్ని కాపాడేందుకే కొంతమంది కరప్ట్ అఫీషియల్స్ ఇతన్ని ట్రాన్స్ఫర్ చేశారు అని ప్రజలు నిందిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్తుంది ఏమిటంటే, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్కి ఇతని ట్రాన్స్ఫర్కి ఎటువంటి సంబంధం లేదు, ఇది ముందు నుంచే డిసైడ్ అయి ఉన్న ప్రాసెస్ అని చెప్తుంది. అందుకే ఇప్పుడు ఇదిగో ఇలాంటి మేమ్స్ కూడా వస్తున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్లో కొంతమంది యూట్యూబర్స్ అశ్లీల జోక్స్ వేసినందుకు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టు దాకా తీసుకెళ్లారు. అలాంటిది ఒక హైకోర్టు జడ్జ్ ఇంత డబ్బును తన ఇంట్లో దాచుకొని ఉంటే అతన్ని మాత్రం చాలా సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే ఈ యశ్వంత్ వర్మని తనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, గత 6 నెలలుగా ఇతను ఎవరితో మాట్లాడాడు, తన బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇలా ప్రతి విషయాన్ని సబ్మిట్ చేయాల్సిందిగా ఆర్డర్ వేసింది. ఈ ఇన్సిడెంట్ని మనం సీరియస్గా ఎందుకు తీసుకోవాలి అంటే, ఏ దేశంలో అయినా జ్యుడిషియల్ కరప్షన్ అనేది చాలా ప్రమాదకరమైంది. అది దేశాన్నే సర్వనాశనం చేస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు మన దేశంలో ఏ సిట్టింగ్ జడ్జి కూడా కరప్షన్ విషయంలో దొరకలేదు, ఎవరిపైన కేసులు కాలేదు. దీని అర్థం మన దేశంలోని జడ్జిలందరూ నిజాయితీగా పనిచేసే వాళ్ళు అని కాదు. వాళ్లకు వాళ్ళపైన ఎటువంటి అలిగేషన్ కానీ కేసులు కానీ కాకుండా కాపాడుకునే పవర్ ఉంది. ఒకవేళ ఎవరైనా జడ్జి పైన ఇలా కరప్షన్కి సంబంధించిన అవినీతికి సంబంధించిన కేసులు వస్తే వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించడం లేదా వాళ్ళే సొంతంగా రిజైన్ చేసి వెళ్ళిపోవడం చేస్తారు. అంతేగాని వాళ్ళపైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళను కోర్టుకు లాగి శిక్షలు వేయడం లాంటివి కానీ ఇప్పటి వరకు జరగలేదు. అందుకే ఇప్పుడు మన దేశ ప్రజలు ఈ కేసు విషయంలో ప్రజలకు తీర్పునిచ్చే జడ్జిలు కూడా వాళ్ళు చేసే పనులకు అకౌంటబుల్గా ఉండాలి అని నిలదీస్తున్నారు. ఇలా చెప్పడానికి నాకే బాధగా ఉంది. కానీ మన దేశ న్యాయ వ్యవస్థలో కూడా చాలా కరప్షన్ జరుగుతుంది. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, స్వయంగా ఒక ఎక్స్ జడ్జే చెప్పాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి మేఘాలయ హైకోర్టులో ఎక్స్ జడ్జ్. ఇతను ఒకసారి మీడియాకు చెప్పింది ఏమిటంటే, మన దేశంలో అవినీతికి పాల్పడే జడ్జిలు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక జడ్జి పైన నేను చీఫ్ జస్టిస్కి కంప్లైంట్ చేస్తే నన్నే ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పాడు. ఈ వ్యక్తి అవినీతికి అగెన్స్ట్గా పోరాడే ప్రయత్నం చేస్తే, అది కూడా న్యాయ వ్యవస్థ లోపల, అవినీతికి పాల్పడిన వాడిని శిక్షించకుండా వాళ్ళపై కంప్లైంట్ చేసినా ఇతన్నే ట్రాన్స్ఫర్ చేశారంట. దీన్ని బట్టి మన జ్యుడిషియరీ సిస్టంలో ఏం జరుగుతుంది, అక్కడ ఎంతటి అవినీతి పరులు ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ ఆర్టికల్ని మనం డీప్గా స్టడీ చేస్తే ఇతను చెప్పింది ఏమిటంటే, నేను ఒక జడ్జి అవినీతి చేయడం చూశాను, అతని పైన నేను చీఫ్ జస్టిస్కి విత్ ఎవిడెన్స్తో కంప్లైంట్ చేశాను. అయితే ఈ అవినీతి చేసిన జడ్జికి హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించి వాడు నన్నే ట్రాన్స్ఫర్ చేయించాడు. చీఫ్ జస్టిస్ కూడా ఈ అవినీతి పరుడు పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని మన న్యాయ వ్యవస్థనే క్రిటిసైజ్ చేస్తున్నాడు. కేవలం ఈయన ఒక్కరే కాదు, 2015లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్
మార్కండే ఖర్జు గారు చెప్పింది ఏమిటంటే మన జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న 50% హయ్యర్ అఫీషియల్స్ అందరూ అవినీతి పరులే అంట. సుప్రీంకోర్టుకి జడ్జిగా ఉన్న ఒక వ్యక్తి మన జ్యుడిషియరీ సిస్టంలో చాలామంది అవినీతి పరులు ఉన్నారు అని చెప్పడం ఎంతో దురదృష్టకరం. మనకేదైనా అన్యాయం జరిగితే న్యాయం చేయండి అని ముందు పోలీసుల దగ్గరికి వెళ్తాం, ఆ తర్వాత కోర్టుకు వెళ్తాం. కోర్టులో ఉన్న జడ్జి మనకు న్యాయం చేస్తాడు అనే నమ్మకంతో మనం ఉంటాం. కానీ మన సొసైటీలో ఉండే బాగా డబ్బున్న వాళ్ళు ఈ జడ్జిలను కూడా కొనేయగలరు అంటే ఇక సాధారణ పౌరులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. దేశానికి వెన్నుముక అయిన మన జ్యుడిషియరీ సిస్టమే కరప్ట్ అయిపోయింది అంటే ఇక దేశ పరిస్థితి ఏంటి? మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇక ఈ డబ్బు దొరికిన జడ్జి కేసు విషయానికి వస్తే దీనిపైన సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అంత డబ్బు ఈ జడ్జి ఇంటిలోకి ఎలా వచ్చిందో కనుక్కోవాలి. ఇతను ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఏ క్రిమినల్కి ఫేవర్ చేశాడో కూడా బయటకు రావాలి. అసలే మన దేశంలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన దేశంలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్లో కరప్షన్ జరిగితే వాళ్ళను శిక్షించాల్సింది మన జ్యుడిషియరీ సిస్టమ్. కానీ మన జ్యుడిషియరీ సిస్టమే కరప్షన్ చేస్తే వాళ్ళను శిక్షించేది ఎవరు? గుర్తుపెట్టుకోండి, దేశంలో జ్యుడిషియల్ సిస్టమే కరప్ట్గా మారితే ఆ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. ఈ పూర్తి ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా జడ్జిల్లో కూడా అవినీతి పరులు ఉంటారా? మన న్యాయ వ్యవస్థలో కరప్షన్ ఎక్కువగా జరుగుతుందా? మీలో ఎవరైనా ఇటువంటి ఇన్సిడెంట్ని ఫేస్ చేశారా? లాయర్తో కానీ, పోలీస్తో కానీ, జడ్జితో కానీ మీకు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎదురైందా? మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఆలోచనల్ని మాతో కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.